షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వదినా ప్రేమదా ఏంటండి కలసం అలా వదిలేశారు? అసలు ఈ కలసం అంటే ఏంటో తెలుసా? ప్రపంచానికి బ్రహ్మాండానికి ప్రతినిధి. హోమాలు చేశారు, అన్నదానాలు చేశారు. నా కోసం ఎందుకు చేశారు? నీకు నయం కావాలి కదా. అమ్మా నాకేంటి ప్రాబ్లం? పిచ్చా? ఏకంగా మినిస్టరే నా కోసం ఇంటికి రావడం వావ్! నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. హోమాలు చేశారు, అన్నదానాలు చేశారు. నా కోసం ఎందుకు చేశారు? నీకు నయం కావాలి కదా. అమ్మా నాకేంటి ప్రాబ్లం? పిచ్చా? ఏకంగా మినిస్టరే నా కోసం ఇంటికి రావడం వావ్! నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఈ ఫోన్కి పాస్వర్డ్ ఒకటి. ఆగు! ఇంట్లో బాగా ముద్దు గారాబం ఎక్కువైపోయి ఇలా తయారయ్యావు. నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే. డైరెక్ట్ గా కంపెనీకి వెళ్లి ఎండి మీద కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. దెబ్బకి దారిలోకి వచ్చి కొత్త స్కూటీ పంపించారు. ఏ మెంటల్, ఏం చేస్తున్నావే? కొత్త స్కూటీ కదక్క, పూజ చేసి నిమ్మకాయలు కడతా. అవసరం లేదు. నీ దరిద్రపు చేతులతో ఆ స్కూటీని ముట్టుకుంటేనే యాక్సిడెంట్ అయింది. దీన్నైనా మంచిగా ఉండనివ్వు. నేనేమీ చేయలేకపోయాను అన్నయ్య. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని ఏమీ చేయలేకపోయాను. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని ఏమీ చేయలేకపోయావా? అవునన్నయ్య, ఏదో ఒకటి చేయాలి, వదలకూడదు. అవును, వదలకూడదు. కానీ మా ఆదిత్య ఏంటి, తన లెవెల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇంత ఆలోచిస్తున్నాడా, ఇంత ఆవేశపడిపోతున్నాడా? మరి మరి నాకు అన్ని చెప్తుంటే నేనేం చేయాలి? ఎందుకు ఊరుకోవాలి? అమ్మ కూడా అన్నీ చెప్తుంది కదరా. చెప్తుంది, కానీ అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. మంచి ఎవరు చెప్పినా వినాలి కదా. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదరా. బ్రతిమాలుతున్నాను కదా, ప్లీజ్ ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, ప్లీజ్. అయినా అమ్మాయిల మీద ఎవరన్నా కోపం చూపిస్తారా? వాళ్ళు పువ్వుల్లాంటి వాళ్ళు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడాలి కదా. నవ్వా? నాకు నవ్వు అంటేనే పడదు, నేను నవ్వను. నాకేమైనా చెప్పాలంటే అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. నేను విన్ను. అమ్మా, నాకు నువ్వే చెప్పాలి, ఏదైనా నువ్వే చెప్పాలి. నువ్వెంత చెప్పినా వాడు మారడ్రా. అయినా
వాడికి ఎవరైనా నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే కాదు కదా. నచ్చడం నచ్చకపోవడం తమ్ముడి సమస్య మాత్రమే. నాకు ఆఫీస్లో పనిచేయని స్టాఫ్ అంటే అసలు నచ్చరు. నీకు మామే నచ్చలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చరు అత్తయ్య, అది కామన్. కానీ ఏ విషయమైనా 1-2 గంటల్లో మర్చిపోయేవాడు కదా. కానీ ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. అంటే ఆ అమ్మాయి మీద ఎంత కసుందో అర్థమైపోతోంది. ఈసారి కనిపిస్తే చంపేస్తాడేమో. జాగ్రత్తగా ఉండాలి. కసో కోపమో అయితే ఇంతసేపు ఉండదు అత్తయ్య. వెంటనే తీర్చేసుకుని మర్చిపోతాడు. ఇంకేదో ఉంది. ఆ అమ్మాయి అంత చెప్పినా ఏమీ వినలేదు. ఇంటికొచ్చాక మర్చిపోవడం లేదు. ఫస్ట్ టైం మన ఇంట్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే ఏమన్నా అనకుండా ఉండడం. ఆ అమ్మాయి ఎవరో కానీ ఇంకొకసారి తమ్ముని కలిస్తే బాగుంటుంది. ఏమోరా, వాణ్ణిలాగే చూస్తుంటే రోజురోజుకి భయం ఎక్కువైపోతోంది. ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించి వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి. ఈ దారులేవి వాణ్ణి దారిలో పెట్టలే వదినా. నా మాట విని వాడి పేరు మీద తొందరగా కంపెనీ పెట్టించండి. ఆ పనుల్లో పడి ఇలాంటి పనికిమాలినవన్నీ పట్టించుకోవడం మానేస్తాడు. అదే పనిలో ఉన్నాం అత్త. డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నాం. ఈ వారంలో మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ చేసేద్దాం. లేదు, లా చదువుకున్నందుకు. ఏమన్నావ్? నువ్వు చదివింది ఎంబీఏ కదా, లా చదివానంటావేంటి? ఎంబీఏ కూడా చదివాను మేడం. మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమని లాలో జాయిన్ అయ్యాను. బీకాంలో ఫిజిక్స్ లాగా లాలో మ్యాథ్స్ ఏంటమ్మా? నేను సెల్ఫీ దిగుతుంటే నా కెమెరాలోకి వస్తావా? నువ్వు నాకు తెలియవు, నేను నీకు తెలియను. అవును, నువ్వు నాకు తెలీదు, కానీ నీ కోపం చిరాకు మాత్రం నాకు బాగా తెలుసు. అసలేంటి నీ ప్రాబ్లం? One, 2, 3, start! నా ప్రేమని నేను దాచుకోలేక నీతో చెప్తున్నాను. ఐ లవ్ యూ. మీనాక్షి, నేనెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. మంగా, అమ్మా మంగా. ఏంటత్తయ్యా? ఈ పాలు తాగమ్మా.